హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఫామ్ ఫిల్లింగ్ గురించి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో ఒక్క జోన్కి సంబంధించిన ఆర్టీఐ రిప్లై అయితే వచ్చేసింది. క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాం. అంటే అక్కడ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, ఎంత అప్లై చేశారు, పోస్ట్ వైజ్ ప్రిఫరెన్స్ వైజ్ అయితే వచ్చిందనమాట. మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఒక ఓవర్వ్యూ వస్తుంది, అంటే సిమిలర్గానే ఉంటుంది కదా. సో దాని గురించి మొత్తం అయితే మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే జమ్మూకి సంబంధించి ఆర్టీఐ రిప్లై అయితే వచ్చిందనమాట. సో రీసెంట్గానే వచ్చింది, నవంబర్ 13న వచ్చింది. దీని గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఆర్టీఐలో ఎలా ఇస్తారు అంటే, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఉందనుకోండి, గ్రాడ్యుయేట్కి ఇంతమంది ఫామ్ ఫిల్లింగ్ వచ్చింది, అండర్ గ్రాడ్యుయేట్కి ఎంత వచ్చిందని ఇస్తారు. బట్ స్పెసిఫిక్గా అంటే చీఫ్ కమర్షియల్ టికెట్ క్లర్క్ ఇంత, స్టేషన్ మాస్టర్కి ఇంత అని ఇచ్చారు ఈసారి. సో అలా ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఒక పోస్ట్కి అప్లై చేయలేదు కదా, ప్రయారిటీ బేస్డ్గా చేసాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అట్లా అయితే ఇచ్చారన్నమాట. సో వీళ్ళు కూడా యూఆర్లో ఫస్ట్ ప్రయారిటీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఎంతమంది ఇచ్చారు, యూఆర్లో ఫస్ట్ ప్రయారిటీ స్టేషన్ మాస్టర్కి ఎంత ఇచ్చారు, ఆ బేసిస్లో ఇచ్చారని అనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్గా ఇక్కడ డీటెయిల్ అయితే ఇవ్వలేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అదే అవుతుంది. అండ్ ఈ డేటా ఫైనల్ కాదు, ఇంకా మారచ్చు అని అయితే కింద రాశారు. బట్ మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే కాబట్టి, సో అసలు ఫామ్ ఫిల్లింగ్కి సంబంధించి అంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకని మారచ్చు అని అయితే ఇచ్చారు. కానీ సో టోటల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫామ్ ఫిల్లింగ్ ఎంత ఉంది అని మాట్లాడుకుంటే మనకి, సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టిన వాళ్ళే 2767 పీపుల్ ఉన్నారంట జమ్మూ బోర్డుకి. అదే స్టేషన్ మాస్టర్ చూసుకుంటే 66,000 అరౌండ్ ఉన్నారు. గూడ్స్ గాడికి 67,000 ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, దీనికి మెడికల్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. A2, A1 అవి ఉంటాయి కదా. సో మెడికల్ స్టాండర్డ్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ పోస్ట్, అంటే టఫెస్ట్ మెడికల్ ఉన్నదానికి ఎక్కువ ప్రయారిటీ వచ్చింది, ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, తర్వాత జేఏ కూడా బాగానే వచ్చారు మీకు. 62,000 అరౌండ్ 62,600 వరకు జేఏ ఫస్ట్ ప్రయారిటీ పెట్టారు. సీనియర్ కమర్షియల్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేటప్పటికి 63,000 మనకి పెట్టారనమాట. సో యావరేజ్గా చూసుకుంటే ఒక్క చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కాకుండా మిగతావన్నీ 63, 64 అలాగే యావరేజ్గా 64,000 వరకు పెట్టారనమాట. సో 64,000 × 4 అంటే 16, 26, 24, 25. సో 25 ఇది ఒక 2,700. ఓకే, సో అరౌండ్ మనం చూసుకుంటే 2,60,000 వరకు అప్రాక్సిమేట్గా మనకి టోటల్ ఫామ్ ఫిల్లింగ్స్ వచ్చాయి అనుకోవచ్చు. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్కి సంబంధించిందే, మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్కి సెపరేట్ కాబట్టి సెపరేట్ మళ్ళీ డేటా వచ్చినప్పుడు నేను చేస్తాను. సో అరౌండ్ మనం చూసుకుంటే 2,60,000 మెంబర్స్ ఫామ్ ఫిల్ చేశారు. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం, మనం ఏమనుకుంటాం, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 6 పోస్ట్. సో దానికి చాలా ఎక్కువ ప్రయారిటీ వస్తుంది, స్టేషన్ మాస్టర్కి ఎక్కువ ప్రయారిటీ వస్తుందని మనం అనుకుంటాం నార్మల్గా. బట్ జనాలకి ఇప్పటికీ కూడా స్టేషన్ మాస్టర్ అంటే ఎక్కువ ఫేమస్ కాబట్టి మేబీ, అండ్ స్టేషన్ మాస్టర్ గురించి ఎక్కువ తెలుసు జనాలకి. అండ్ గూడ్స్ గార్డ్ ఎవరైతే ట్రైన్ వెనకుంటారో, అండ్ తర్వాత శాలరీ వైజ్గా కూడా చాలా మంచి పోస్ట్ కాబట్టి దాని గురించి కూడా తెలుసు. సో ఆ రెండింటికి చాలా ఎక్కువ ప్రయారిటీ అయితే పెట్టారు. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, మీకు జేఏకి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మీకు లెవెల్ 5 పోస్టులు అయినా కూడా వీటికి కూడా చాలా చాలా మంచి ఇదైతే వచ్చింది ప్రయారిటీ కంపేర్ టు CCTS. ఓకే, ఇది కొంచెం షాకింగ్. అండ్ మీకు చూసుకోవచ్చు యూఆర్లో ఎంతమంది ఉన్నారో కూడా సెపరేట్గా చూసుకోవచ్చు. బట్ మన జోన్ కావద్దు కాబట్టి మనం ఇంకా ఇంతకంటే డీటెయిల్ వెళ్ళాల్సిన పని లేదు. సో మామూలుగా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ జోన్ తరపున చూద్దాం. సో మనం జమ్మూ కనుక జోన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు, టోటల్ పోస్ట్ మీకు 145 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 145 పోస్ట్స్కి 2.6 lakh మెంబర్స్ రాస్తున్నారు ఎగ్జామ్. ఓకే, సో చూడండి ఎంత కాంపిటీషన్ ఉంటుంది. ఇది చాలా ఒక శాంపుల్ ట్రైలర్ లాంటిది మాత్రమే. మీకు ఇంకా మంచి మంచి జోన్స్ ఉన్నాయి కదా, సో ఎక్కువ పోస్టులు ఉన్నవి. ఆ జోన్స్కి వచ్చేటప్పటికి రికార్డ్ బద్దలైపోయే లాంటివి రావచ్చు. ఆ డేటా వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. మీకేమనిపిస్తుంది, ఏ జోన్కి ఎక్కువ కాంపిటీషన్ ఉండబోతుందని మీకు అనిపిస్తుందో అది కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఇది ప్రస్తుతం మీకు జమ్మూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాగే అన్నిటి గురించి వచ్చినప్పుడు చేయమంటారా, లేదా ఓన్లీ ఫేమస్ జోన్స్ లైక్ చెన్నై లేదైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అవి మాత్రమే చేయమంటారా వీడియో అన్నది కూడా క్లారిటీ ఇవ్వండి.
ఇది మనకి బేసిక్గా ఫస్ట్ జమ్మూకి వచ్చింది కాబట్టి ఒక రఫ్ ఐడియా ఉంటుందని ఫస్ట్ వీడియో చేసేసాను. సో నెక్స్ట్ నుంచి మాత్రం ఇంపార్టెంట్వే చెయ్యాలా లేకపోతే వాట్ మీకేం కావాలి అన్న దాన్ని బట్టి మనం వీడియో అయితే చేస్తాం అనమాట. సో అది ఈ అప్డేట్ గురించి మీకు అర్థమైంది కదా మనకి ఎంతవరకు ఒక్కొక్క పోస్ట్కి కాంపిటీషన్ ఉండబోతుంది అన్నది. సో టఫ్ కాంపిటీషన్ అయితే ఉండబోద్ది, చాలా బాగా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఈసారి. చదవండి అంటే మనకి ఈ 1 ఇయర్ మనం కష్టపడదాం, జాబ్ అయితే పక్కా వస్తుంది అన్నట్టు మైండ్ పెట్టుకుని ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు కనుక మీడియోకర్గా కనుక మీరు ప్రిపేర్ అయితే మళ్ళీ ఇంకో ఇయర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఈ చదివిన టైం అంతా వేస్ట్. సో అలా అవ్వద్దు, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇచ్చిన ఒక్క అటెంప్ట్ అయినా పక్కా జాబ్ వచ్చే రేంజ్కి ఇవ్వాలి. ఓకే, ఇంకోటి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు 145 పోస్ట్ జమ్మూ కాశ్మీర్కి ఉంటేనే, జమ్మూ జోన్కి ఉంటేనే 145 ఉంది. సో సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్ 478 అండ్ ఫేమస్ జోన్ కూడా. సో గెస్ట్ చేయండి ఎంత ఉంటుంది సికింద్రాబాద్కి అన్నది గెస్ట్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అప్డేట్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను సికింద్రాబాద్కి ఎంత ఉండొచ్చు. ఓకే, అదైతే కామెంట్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ సర్వే అయితే కండక్ట్ చేశాను. సర్వే రిజల్ట్ ఎందుకు పెట్టలేదంటే చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారనమాట. సో ఆ రిజల్ట్తో పెద్దగా మనం తెలుసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఓకే, వీడియో చేసాం, మన వంతు మనం చేసాం, బట్ ఎక్కువ మంది ఆ వీడియోకి సపోర్ట్ చేయలేదు. అంటే లైక్ ఎక్కువ మంది డేటా ఫిల్ చేయలేదు. మనకి ఎక్కువ డేటా వస్తేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. బట్ అది ఆ వీడియో కూడా అయినా కూడా కావాలి అనుకుంటే కూడా చేస్తాను. లేదు ఆ డాక్యుమెంట్ కానీ ఆ లింక్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తే సరిపోద్ది అంటే అది కూడా నేను అక్కడ పెడతాను. వాట్ ఎవర్ మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ బయోకి సంబంధించి ఒకటి ప్రిపేర్ చేస్తున్న వీడియో విచ్ ఈస్ యూజ్ఫుల్ టు మనకి ఇప్పుడు ఏఎల్పీకి కానీ ఎన్టీపీసీ అందరికీ ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది కాబట్టి ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ 1 మంత్లో అండ్ 10 డేస్లో ఉంది కదా. సో ఆ ఎగ్జామ్కి ఇంకా ఉపయోగపడుతుంది. కొంచెం టైం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఆ వీడియో చూడటం వల్ల ఒక 1 మార్క్ వచ్చిందంటే బెనిఫిట్ ఉంటుంది కదా. అలాంటి టాపిక్స్ అన్ని పిక్ చేసి నేను ఏ దాని మీద అయితే వీడియో బిట్స్ రావచ్చు అనుకున్నానో అవన్నీ కవర్ చేస్తున్నాను అనమాట లాస్ట్ మినిట్ సిరీస్ అని. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియోస్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు పక్కా చూసి వెళ్ళండి. అది మీకు డెఫినెట్గా వర్త్ అనమాట. అండ్ కాంపిటీషన్ మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉంటుంది అని. సో ఆ కాంపిటీషన్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో దానికి సంబంధించి మన యాప్లో క్లాసెస్ అయితే ఉంటాయి. కంప్లీట్ సోర్స్ మీకు ఒకే దగ్గర అన్నీ ప్రొవైడ్ చేసినట్టు. ఫిజిక్స్కి సంబంధించి కేవలం 299కి, అలాగే బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అన్నీ కవర్ చేసాం మనం. 299 అంటే చాలా తక్కువ ప్రైస్కి ఒక ఫిలిం ఆల్మోస్ట్ ఒక రెక్లైనర్ సీట్ కన్నా తక్కువకే వచ్చినట్టు. అండ్ SARAN కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా ఇది కనుక సీరియస్గా ప్రిపేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. పర్టికులర్గా ఇందులో క్లాసెస్ చేసింది నేను అండ్ మిగతా వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. అండ్ నేనైతే ఏఎల్పీ టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో మనకి ఐడియా ఉంటుంది ఎలాగా ఇస్తారు అని. ఆ బేసిస్లోనే క్లాసెస్ అయితే చేసాం మేమంతా. సో ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ వర్త్ 100-200 కోసం చూసుకోవద్దు. డెఫినెట్గా చదివితే మీకు ఉపయోగపడే కంటెంట్ అయితే అక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇట్లా సింగిల్ సబ్జెక్ట్స్ అనే కాదు, మీకు జనరల్ సైన్స్ మొత్తం ఒకే దగ్గర కావాలంటే కూడా, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించి కేవలం 599కే దొరుకుద్ది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏఎల్పీకి సంబంధించి పార్ట్ 2 మెరిట్ మీకు జాబ్ వచ్చే డిసైడింగ్ అదే ఉంటుంది. సో అది మీకు 699కే దొరుకుతుంది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కే దొరుకుద్ది. అలాగే ఏఎల్పీకి ఫుల్ బెస్ట్ కోర్స్ మీకు CBT 1 CBT 2 పార్ట్ A CBT మీకు 1199కే దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్ని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కన్సిడర్ అయితే చేయండి. అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం NCERTకి అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది. సో NCERT 6th to 10th మనం చేస్తున్నాం అనమాట. అంటే ఇంపార్టెంట్వి ఈ టైంలో ఎక్కువ టైం ఉండదు. అండ్ ఖచ్చితంగా ఏవైతే నీడెడ్ ఉన్నాయో అవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక PDFలో పెట్టి అవి కంటెంట్ యాడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఏఎల్పీకి టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన యాప్లో అప్డేట్ అవుతుంది. నిన్న ఆల్రెడీ 7th క్లాస్ NCERT ఫిజిక్స్ మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ అప్డేట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు 8th 10th అవ్వచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ 2-3 డేస్లో మీకు అవన్నీ అప్డేట్ అవుతాయి. అవన్నీ చూసుకుని వెళ్ళండి. ఆ సమ్స్ కానీ మొన్న నేను లైవ్ చేశాను.
సో అవి చాలా ఇంపార్టెంట్. మీకు వాల్యూ తెలియట్లేదు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క వీడియోతో చాలా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. లైవ్ అయితే నేను చేశాను కదా మొన్న 30 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ కవర్ అయిపోద్ది. న్యూమరికల్స్ అన్నీ అందులోంచే వస్తాయి అన్నమాట. సో ఆ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ చూపిస్తాను నేను మీకు అవన్నీ ప్లేలిస్ట్, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఒకసారి అప్డేట్, రోజు యాప్లో ఏమైనా కొత్త కాంటెంట్ పెడుతున్నారా చెక్ చేస్తూ ఉండండి. అండ్ నేను కూడా నోటిఫికేషన్ ఇస్తాను పెట్టినప్పుడు మ్యాక్సిమం. సో చెక్ చేసుకుని అప్డేట్ అవుతూ ఉంటే మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ అప్డేట్ చేస్తూనే ఉంటాం మనం కూడా క్లాసెస్. ఇప్పుడు కొత్తగా ఎన్సీఆర్టీస్ యాడ్ చేస్తున్నాం, ఇంకా అంటే ఫుల్ టైట్ సీల్ చేస్తున్నాం అనమాట. అంటే ఎక్కడి నుంచి ఒక మార్క్ కూడా పోకూడదు అన్నట్టు. ఓకేనా? సో అది కాకుండా మీకు ఏమైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ వస్తే కూడా ఇట్లా కనుక మీరు మీ డౌట్స్ కనుక అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. ఎక్కడ అడగాలి? మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడి నుంచి మీరు డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ దాంతోపాటు అక్కడ రైల్వే అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. సో డెఫినెట్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ బట్ ప్రొడక్టివ్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే అక్కడ డిస్కస్ చేసుకోండి. ఫన్ వాటి గురించి మనం కావాలంటే సెపరేట్ గ్రూప్ అయితే పెడదాం. ఓకే, దాంతోపాటు పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను పర్సనల్గా ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ప్లేలిస్ట్ అని, ఈ ప్లేలిస్ట్ ఇప్పుడే ఎండ్ స్క్రీన్లో నేను ఇస్తాను. సో చూడాలి అనుకుంటే డెఫినెట్గా క్లిక్ చేసి చూడండి, మీకు డెఫినెట్గా అందులోంచి మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో డిసీజెస్ కవర్ చేసాం, విటమిన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, వీటి నుంచి ఖచ్చితంగా బిట్లు ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. అందుకని ఫస్ట్ అవి కవర్ చేసాం. పీరియాడిక్ టేబుల్ కానీ లేకపోతే మనం ఏఎల్పికి సంబంధించిన పాత ప్రీవియస్ పేపర్ ఎలా అడుగుతారు అన్న దానికోసం రిఫరెన్స్ కోసం, అంటే రీసెంట్గా వచ్చిన మాక్ టెస్ట్ ఎలా మనం రాయాలి అది కూడా నేను అక్కడ చెప్పాను అనమాట. అంటే ఫాస్ట్గా ఎలా రాయొచ్చు, ఎగ్జామ్లో ఎలాంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి, అవన్నీ అందులో ఉంటాయి. సో అవైతే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే కనీసం ఈ ఎలక్ట్రిసిటీ వీడియో అయినా చూడండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ యూస్ఫుల్. అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో అదనమాట. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేయగలుగుతాను అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మిస్ అయిపోతారు లేకపోతే. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.